హలో ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఒక కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ కంపెనీ పేరు వచ్చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో హెడ్ ఆఫీస్ ఉంది. అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లొకేషన్‌లలో కొన్ని యూనిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ యూనిట్స్‌లలో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ యూనిట్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అట్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు. హైదరాబాద్‌లో వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ ఉంది. హెడ్ ఆఫీస్ ఉంది. అలాగే కాంచన్‌బాగ్ యూనిట్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది కూడా ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. కాంచన్‌బాగ్ దగ్గర ఒక యూనిట్ ఉంది. అలాగే బానూర్ దగ్గర ఒక యూనిట్ ఉంది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. అలాగే ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో ఒక యూనిట్ ఉంది ఫ్రెండ్స్. ఈ యూనిట్స్‌లలో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీలు అనేవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా యూనిట్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో వర్క్ చేసుకోవచ్చు మీరు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఇంకా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ వీడియోని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. నేను అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ కంపెనీలో వచ్చేసి నేవీ ఇంకా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్, వెపన్స్ అవన్నీ ఈ కంపెనీలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. లాంచర్స్, అండర్ వాటర్ వెపన్స్, డెకాయ్స్ అండ్ టెస్ట్ ఎక్విప్‌మెంట్స్, ఇంకా స్ట్రాటజిక్ వెపన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ అనేవి ఈ కంపెనీలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి మన డిఫెన్స్ డిపార్ట్మెంట్‌కి అలాగే అండర్ వాటర్‌లో వర్క్ చేసే మన నేవీ దళాలకి ఎక్విప్‌మెంట్స్ అనేవి డెలివర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఈ నోటిఫికేషన్ గురించి అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎంతో ఎఫర్ట్ పెట్టి ఒక 1-2 అవర్స్ ఎఫర్ట్ పెట్టి వీడియో అనేది రెడీ చేస్తాను. సో, ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మనం ఓన్లీ ఫ్రెషర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30 జనవరి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం ఉంది. ఈ లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఫిబ్రవరి వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. 30 జనవరి అంటే ఇంకా టైం ఉంది కాబట్టి దీనికి అందరూ ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి దీనికి రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో, రిజర్వేషన్ మీకు అప్లికేబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అంతలోపు ఒక 15 డేస్‌లో వస్తుంది కాబట్టి ఆ తర్వాత కూడా మీకు ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. 21 జనవరి వరకు ఉంది కాబట్టి ఆ తర్వాత అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవేవి ఉన్నాయంటే ఎంటీ ఎలక్ట్రానిక్స్ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఎంటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ. ఈ పొజిషన్‌కి వచ్చేసి 15 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎంటీ మెకానికల్, ఎంటీ ఎలక్ట్రికల్, ఎంటీ కంప్యూటర్ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ కంప్యూటర్ సైన్స్, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ సైబర్ సెక్యూరిటీ, మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసమే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని డిపార్ట్మెంట్‌లో ఏమో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అవి మనం స్కిప్ చేద్దాము. వీటికొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ అవన్నీ ఇక్కడ క్వాలిఫికేషన్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. అవి కూడా చూద్దాము. ఈ పీడీఎఫ్‌ని అయితే ఒకసారి మీరు డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పీడీఎఫ్ చాలా పెద్దగా ఉంది. సో, అన్ని పాయింట్స్ అయితే నేను కవర్ చేయలేను. మీరు మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. మీరు ఒకసారి పీడీఎఫ్‌ని రీడ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఓకే. ఈ పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు లింక్‌ని ఓపెన్ చేసి పీడీఎఫ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి రీడ్ చేయండి. మీకు ఈజీగా అన్నీ అర్థమైపోతాయి. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్‌కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో దానికొచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు డిగ్రీలో. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజినీర్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకొచ్చేసి ఎంటీ ఎలక్ట్రికల్‌కి తీసుకుంటున్నారు. నెక్స్ట్ కంప్యూటర్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కొచ్చేసి ఎంటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారు. అలాగే ఎంటీ సైబర్ సెక్యూరిటీకొచ్చేసి చాలా క్వాలిఫికేషన్‌లు అడిగారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఒకసారి మీరు పీడీఎఫ్‌ని రీడ్ చేయండి. ఈ క్వాలిఫికేషన్ మీకుంటే మీరు ఈ మేనేజ్మెంట్ ట్రైనీ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అలాగే మెకానికల్ ట్రైనీ కెమికల్ ఈ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు లేదంటే
కెమికల్ ఇంజినీరింగ్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ బిజినెస్ డెవలప్మెంట్‌కొచ్చేసి ఎంబీఏ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ పబ్లిక్ రిలేషన్‌షిప్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికొచ్చేసి పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ పబ్లిక్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ ట్రైనీ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్‌కొచ్చేసి ఇక్కడ చూడండి ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ అలా 3 క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు ఫ్రెండ్స్. ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫైనాన్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి అడిగారు. మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎంబీఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది. దీనికి కూడా ఎంఏలో హిందీ లేదా ఇంగ్లీష్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో, మనం ఇది స్కిప్ చేద్దాము ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి. ఓన్లీ ఫ్రెషర్స్ గురించి డిస్కస్ చేద్దాము. దీనికొచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. 2 స్టెప్స్‌లలో సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మీకు రిటన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత రిటన్ టెస్ట్‌లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో పాస్ అయిన క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారో, ఆ ఇంటర్వ్యూలో పాస్ అయిన క్యాండిడేట్స్‌కి ఇంకా జాబ్ అనేది ఫిక్స్ చేసి జాబ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ సిబిఓటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 ఈ 2 పార్ట్స్ కింద దీన్ని డివైడ్ చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 1లో వచ్చేసి 100 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది 100 మార్క్స్‌కి. ఇక్కడ చూడండి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇవి ఎంసీక్యూ అని చెప్పి ఇచ్చారు కదా! మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే 100 వస్తాయి పార్ట్ 1లో. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 ఎగ్జామ్‌లో 50 క్వెషన్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి ఇక్కడ కూడా. టాపిక్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పార్ట్ 2కి వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ టాపిక్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే పార్ట్ 1కి వచ్చేసి మీరు ఏదైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో ఆ ఎడ్యుకేషన్ మీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే రావడం జరుగుతాయి ఫ్రెండ్స్ పార్ట్ 1లో. పార్ట్ 2లో వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ క్వెషన్స్. దీనికి వచ్చేసి కట్ ఆఫ్ మార్క్ కూడా ఉంది ఫ్రెండ్స్. 4 క్వెషన్స్‌కి రాంగ్ ఆన్సర్ చేశారంటే ఒక మార్క్ అయితే మీకు డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 0.25 మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఎగ్జామ్‌కి వచ్చేసి క్వాలిఫై అవ్వడానికి మార్క్స్ పర్సెంటేజ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మీకు ఎవరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ రావాలి క్వాలిఫైయింగ్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రిమైనింగ్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకొచ్చేసి 50% మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. దీనికి ఈ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి ఇక్కడ చూడండి 1:10 ఈ రేషియోలో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్‌కి 10 మెంబర్స్‌ని ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఆ 10 మెంబర్స్‌లో ఎవరైతే బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తారో ఆ పర్సన్‌కి ఆ ఒక జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1:10 అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. ఏజ్ లిమిట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఒకసారి క్లియర్‌గా మీరు చెక్ చేయండి. నేను నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ ఇంకా మెకానికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికొచ్చేసి అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి 27 ఇయర్స్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రిజర్వేషన్‌లో 33 ఇయర్స్ ప్లస్ అవుతుంది కాబట్టి 30 ఇయర్స్ వరకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి నార్మల్‌గా 27 ఏజ్ లిమిట్ ఉంది. దానికి ప్లస్ 5 ఇయర్స్ కాబట్టి 32 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. ఇలా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్‌కి 32 ఇయర్స్ ఉంది. ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. ఓన్లీ 27 ఇయర్స్ వరకు మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఏజ్ రిలాక్సేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు దీనికి సంబంధించిన టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్‌ని క్లియర్‌గా రీడ్ చేయండి. మీకు అర్థమైపోతుంది. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో బాగా లెంతీగా అవుతుంది. అందుకని చెప్పి నేను కొన్ని స్కిప్ చేస్తున్నాను. మీరైతే క్లియర్‌గా అన్ని రీడ్ చేయండి అర్థమవుతుంది. మనం ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అక్కడ కొన్ని అర్థం కాలేవు. దాని గురించి ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికొచ్చేసి ఏ స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇంజినీరింగ్,
అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్. వీటిలో ఎలాంటి ఏ ఒక్క స్పెషలైజేషన్‌లో మీరు ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసినా కూడా మీరు ఆ డిపార్ట్‌మెంట్‌కైతే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి అయితే ఇక్కడ క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు స్పెషలైజేషన్ గురించి. ఇది ఒకసారి మీరు రీడ్ చేయండి. ఓకే. ఈ మ్యాటర్ వచ్చేసి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. సో, మనం దీన్ని స్కిప్ చేద్దాము. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లొకేషన్స్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ లొకేషన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, త్రివేంద్రం, అలాగే విజయవాడ. ఈ స్టేట్స్ ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిటీస్‌లో అయితే ఎగ్జామ్ సెంటర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సిటీస్‌లో. మీకు ఏదైతే నియర్ బై ఉంటుందో సెంటర్, ఆ సెంటర్‌నైతే మీరు అప్లై చేస్తున్న టైంలో సెలెక్ట్ చేసుకోండి. అదే సెంటర్‌లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాలరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్‌కి అప్లై చేసుకోవాలనుకున్నారో దానికొచ్చేసి మినిమమ్ సాలరీ 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ అండి ఇది. 40,000 అనేది బేసిక్ సాలరీ ఉంటుంది. దీనికి ఇంకొక 30,000-40,000 వరకైతే అలవెన్స్ యాడ్ అవుతాయి. మీకు ఆల్మోస్ట్ 70,000-80,000 వరకైతే సాలరీ పే చేయడం జరుగుతుంది పర్ మంత్ స్టార్టింగ్ నుంచే. ఓకే. దానికి సంబంధించిన అలవెన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. దీన్ని కూడా ఒకసారి మీరు రీడ్ చేయండి పీడీఎఫ్. చాలా అలవెన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో, ఖచ్చితంగా మీకు డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బేసిక్ 40 ఉంటే 40కి ఇంకో 30-40 అయితే పక్కాగా సాలరీ అనేది యాడ్ అవుతుంది. సో, 70,000-80,000 వరకు అయితే మీకు సాలరీ పే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌కొచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్ ఎంతుందంటే ఫ్రెండ్స్ ₹500 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అప్లై చేస్తున్న టైంలో. దీనికొచ్చేసి ఎవరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్, ఈ 3 కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి మాత్రమే ఈ ₹500 పే చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. మిగతా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. మీరు ఫ్రీగానే అప్లై అయితే చేసేసుకోవచ్చు. అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 30 జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీనికొచ్చేసి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో bdlindia.in అని చెప్పి ఈ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేసి అక్కడి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే. దీనికొచ్చేసి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏముంటాయంటే చూద్దాము. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ ఎవరైతే కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. అది చూడండి ఫ్రెండ్స్. అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారు. మీరు ఏదైతే క్వాలిఫై అయ్యారో దానికి సంబంధించి మినిమమ్ 10th, ఇంటర్, డిగ్రీ ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో మీకు అన్ని మినిమమ్ నుంచి మాక్సిమం వరకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై ప్రాసెసింగ్‌లోనే. లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఫిబ్రవరి. అప్లై ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30 జనవరికి స్టార్ట్ అవుతుంది. ఓకే. దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ఇలాగే గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.